అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా శతక వైభవం శీర్షికతో సుమతి శతకం 28వ విభాగానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం పలుకుతూ ఈ విభాగంలో మరో చక్కని సుమతి శతక పద్యరత్నాన్ని దాని భావాన్ని తెలుసుకుందాము. ఈ పద్యంలో ఏం చెప్తున్నాడంటే బద్దెన గారు, సాధారణంగా మనం ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు కొంతమంది ఏదైనా పట్టుకుని పెడతారు, ఏదో బహుమతి. కానీ కొంతమందికి అసలు ఏమీ పట్టుకెళ్ళరు అనమాట. అంటే మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు అన్నట్టుగా ఉంటూ ఉంటారు. అంటే ఎటైనా వాళ్ళకే లాభం చేకూరాలేము. కానీ అలా కాదట. మనం ఎవరినైనా చూడడానికి వెళ్ళినప్పుడు ఏం పట్టుకెళ్ళాలి, అసలు ఏమిటి మర్యాద అనేది ఈ పద్యంలో మనకి బద్దెన గారు తెలియజేస్తున్నారు. పతి కడక దన్ను గూర్చిన సతి కడకును వేల్పు కడకు సత్గురు కడకు సుతు కడకు రిత్త చేతుల మతిబంతులు చనరు నీతి మాన్యులు సుమతి. పద్యం మళ్ళీ చూడండి ఒకసారి. పతి కడక దన్ను గూర్చిన సతి కడకును వేల్పు కడకు సద్గురు కడకున్ సుతు కడకు రిత్త చేతుల మతిమంతులు చనరు నీతి మాన్యులు సుమతి. ఓ సుమతి, పతి కడకు, పతి అంటే రాజు, దేశాన్ని పాలించే రాజు, లేదా మనం పనిచేసే చోట మనకి పై అధికారి, మన బాస్, వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు, అలాగే తన్ను గూర్చిన సతి కడకును, భార్య, భార్య పుట్టినింటిలో ఉంది, మనం అత్తవారింటికి వెడుతున్నాం. వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళాలి, కానుక, బహుమతి. రాజుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు, రాజు మీన్స్ మన పై అధికారి. అలాగే సతి దగ్గరకు వెళ్ళేటప్పుడు వేల్పు కడకు, వేల్పు అంటే దేవుడు, దేవుడు గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ఈ డబ్బులు వేయడం ఎందుకు, ఈ కొబ్బరికాయ కొట్టడం ఎందుకు అని అనుకోకూడదు. దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కానుక పట్టుకెళ్ళడం అనేది మర్యాద. సద్గురు కడకు, అలాగే గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు సుతు కడకు, సుతులు అంటే చిన్న పిల్లలు, పిల్లల దగ్గరికి వెళ్తున్నాం, పిల్లల్ని చూడడానికి, చంటి పిల్లాన్ని చూడడానికి వెళ్తున్నాం అనుకోండి, మామూలుగా వెళ్ళకూడదు. అదే కొంచెం పెద్ద పిల్లలైనా, ఒక 5-6 సంవత్సరాల పిల్లలైనా, వాళ్ళని చూడడానికి వెళ్ళినప్పుడు తినుబండారాలు ఏమైనా పట్టుకెళ్ళాలట. రెత్త చేతుల మతిమంతులు చనరు, రెత్త చేతులు అంటే ఖాళీ చేతులు, చేతులు ఊపుకుంటూ వచ్చాడమ్మా అంటారు. అలా అనకుండా మనం ఏం చేయాలి? ఏదో ఒక బహుమతి మనం చూడ్డానికి వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళాలట. అదే చెప్తున్నారు. ఓ సుమతి, రాజు, దేవుడు, గురువు, పసిపిల్లలు, పుత్రులు, మిత్రులు, స్నేహితుల దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా, అలాగే చెలిని చూచుటకు, చెలి అంటే భార్య, వట్టి చేతులతో పోరాదు. వారి వద్దకు వెళ్ళేటప్పుడు ఏదైనా బహుమతిని తీసుకుని వెళ్ళవలెను. పసిపిల్లల వద్దకు వెళ్ళినప్పుడు తినుబండారములను తీసుకుని వెళ్ళవలను. ఎందుకని పర్టికులర్ గా ఇది ఎందుకు రాశారంటే, పిల్లలకి అంతకంటే ఏం అక్కర్లేదు. మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు పిల్లలు ఏమనుకుంటారు, మనకి తినడానికి ఏం తెచ్చాడు అనుకుంటారు. బిస్కెట్ల ప్యాకెట్ తెచ్చాడా, లేకపోతే మిక్చర్ తెచ్చాడా, వీటి గురించి ఆలోచిస్తారు తప్ప వాళ్ళకి వెండి బంగారాలు లేకపోతే పెద్ద పెద్ద గిఫ్ట్లు వాళ్ళకి అక్కర్లా. అంచేత పిల్లలని చూడ్డానికి వెళ్ళేటప్పుడు పర్టికులర్ గా తినుబండారాలు తీసుకు వెళ్ళాలట. ఇది ఆర్యోక్తి అని చెప్తున్నారు బద్దెన గారు. అంటే మనం వ్యక్తులని కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి బహుమతి తీసుకెళ్లడము అనేది మన సంప్రదాయము, దీన్ని పాటించాలి సుమా అని బద్దెన గారు ఈ సందర్భంగా ఈ పద్యం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు చెప్పారండి ఇవన్నీ, మాకు తెలియదా అని కాదు. ఇది ఒక సంప్రదాయం, మనం ఖచ్చితంగా పాటించి తీరాలి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి గౌరవం పెరుగుతుంది, అవతల వాళ్ళకి మన మీద ఒక రకమైన సదభిప్రాయం ఏర్పడుతుంది. ఇది పాటించవలసినటువంటి ధర్మము సుమా అని బద్దెన గారు మనకి తెలియజేస్తారు. థ్యాంక్ యూ.